గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా ఆడవాళ్ళకి తాంబూలం అన్నా, పసుపొట్టు అన్నా హ్మ్. సుమంగళిగా భావించి తీసుకుంటూ ఉంటారు. అవును. అవును. అయితే దీంట్లో చాలా మంది తెలుసో తెలియకో ఏవో ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి హ్మ్. అనుకూలంగా ఉంది. హ్మ్. కానీ మనం తీసుకుంటే దోషం అంటుతుందా, అంటదా అన్నది పక్కన పెడితే తాంబూలంలో మనం తెలియకుండా కొంతమంది అంటే నాకు జరిగిన పర్సనల్ ఎక్స్‌పీరియన్సే. చెప్పండి పర్లేదు. ఒకళ్ళు బొట్టు పెట్టి తాంబూలం అని చెప్పి ఇచ్చారు కవర్‌లో పెట్టేసి. ఎక్కడిచ్చారు? ఎక్కడ? అంటే గుడి మీరు దగ్గర. ఎవరికైనా ఇంటికెళ్లారా మీరు? లేదు లేదు. ఆలయంలో. ఆలయం దగ్గర. ఆహా! ఆలయం అరుగు ఉంటుంది కదా! అక్కడ కూర్చొని ఇస్తున్నారా అందరికి? ఆ! కూర్చొని కాదు. నుంచునే. హ్మ్. నేను ఆలయం జనరల్‌గా వెళ్తూ ఉంటాను కదా! హ్మ్. అట్లా వెళ్ళినప్పుడు బొట్టు పెట్టి కవర్‌లో ఇచ్చేశారు. ఆ! ఓకే. ఇంటికెళ్ళాక చూస్తే హ్మ్. దాంట్లో పసుపుతో చేసిన చెప్పు అచ్చు. చెప్పొచ్చా పసుపుతో చేసినా? ఆ! ఒక చిన్న బొమ్మ ఆ! పసుపుతోటి. పసుపుతో బొమ్మ. ఆ! నిమ్మకాయ. ఆ! ఏవో తాళ్ళు ఇవేవో ఇచ్చేశారు. ఆ! భయమేసింది. ఆ! ఆ! అంటే ఆ! నిజంగా అసలు తాంబూలంలో మనకి ఇట్లాంటివన్నీ వస్తాయి ఏంటి హ్మ్. అన్నట్టు. అంటే అలాంటివి ఎప్పుడు తీసుకోకూడదు. తాంత్రిక సంబంధించినటువంటిది. అయితే ఒకటి మీరు ఆలయానికి వెళ్ళొచ్చారు కాబట్టి, అయితే మీరు దాన్ని పడేసారా వెంటనే? అంటే అది చూడంగానే ఫస్ట్ అసలు ఇది దేనికి సంబంధించిందని అర్థం కాదు. జనరల్‌గా అర్థం కాలేదు. తాంబూలం అంటే మనకి హ్మ్. తమలపాకు, వక్క, పండు, అవును. అవును. పసుపు, కుంకుమ ఇవి ఇవి అనుకుంటాం ఇస్తారు. కదా! అవును. అవును. అంటే ఆ రకంగా షేప్ చేసి ఎవరు ఇవ్వరు. మామూలుగా పసుపు, కుంకుమ ఇస్తారు. కుంకుమ హ్మ్. ఇస్తారు. బట్ అలా ఇవ్వరు కదా! హ్మ్. మేము అవును. కవర్ అవును. ఇంటికెళ్ళాక తాంబూలం అనంగానే మనం అదే అనుకుంటాం కదా! అవునవునవును. అవును. అవును. కవర్‌లో పెట్టిస్తే నేను ఇంటికి తీసుకొని ఎళ్ళిపోయాను. ఓకే. నేనేంటంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాను. తీరా చూస్తే మా అత్తయ్య గారు అది లోపల ఏముందని చెప్పి చూస్తే ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. సుమ ఇదేదో తేడాగా ఉంది. బయట పడేసేయి అంటే నేను తీసుకెళ్ళి చెట్లలో వేసేసాను. ఆ మంచి రోజు పని రాత్రే. మంచి పని చేశారు. వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా హ్మ్. హ్మ్. మామూలుగా ఇంక దేవుడికి దండం పెట్టుకున్నాననమాట. ఓకే. అంటే జనరల్‌గా ఇవన్నీ దేనికి సంబంధించినవి గారు? ఇప్పుడు ఆడవాళ్ళు పసుపు, హ్మ్. కుంకుమ అంటే ఎంత దూరం అన్నా ఎళ్తారు తీసుకోవడానికి. అవునవును. నిజమే. ఎందుకంటే పసుపు, కుంకుమ తీసుకుంటే మంగళప్రదం కాబట్టి. అంటే మంగళకరమైనటువంటి వస్తువుల్ని ఇస్తారు. హ్మ్. దానివల్ల ఏమిటంటే ఇచ్చిన వాళ్ళకి మంగళము, తీసుకున్న వారికి మంగళం. హ్మ్. అంటే ఏమిటి? పుష్పాలు, తమలపాకు, అదేవిధంగా పసుపు, కుంకుమ, గంధము, ఈ అరటిపళ్ళు ఇవి ఇస్తారు సర్వసాధారణంగా. ఒక్కలు ఇవి ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పింది విచిత్రంగా ఉంది చాలా. హ్మ్. ఇది ఎవరిస్తారంటే ఇలాంటివి కొంతమంది శని దోషం పోవాలి అనేటువంటి భావంతో ఇస్తూ ఉంటారు. చెప్పు అంటే శనికి సంకేతం అనమాట. చెప్పు ఇవ్వడము అది ఇస్తారు. సాధారణంగా ఇట్లాగా ఇలా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. చాలామంది తెలియక అలా ఇస్తుంటారు కానీ అలా ఇవ్వకూడదు. మేము ఒకవేళ ఎవరికైనా శని దోషం పోవాలి అని అనుకుంటే గనక వాళ్ళు బ్రాహ్మణుడి పురోహితుడికి ఇవ్వాలి దానంగా. ఏది ఇవ్వాలి? నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, నూనె కానీ, ఇనప వస్తువు కానీ ఇవ్వాలి. హ్మ్. ఇలా ఇస్తే పోతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం అది. హ్మ్. చాలామంది తెలియక ఇలా ఇస్తుంటారు. ఇలా ఇస్తే పోదది. అంటే అది. తీసుకున్న వాళ్ళకి భయమేస్తుంది కదా! అందుకని. తీసుకునే వాళ్ళకి భయమేస్తది. కాకపోతే హ్మ్. మీరు చూసి బయటపడేశారు కాబట్టి ఏముండదు. ఆ! ఒకవేళ అలా ఇచ్చినా వాళ్ళకి ఫస్ట్ దోషం పోద్ది. అది వాళ్ళకి తెలియక ఏదో మూఢత్వంతో ఇవ్వడం అవన్నీ. అచ్చా! చెప్పచ్చు తయారు చేసి వాళ్ళకి దోషం పోదు. తీసుకున్న వాళ్ళకి ఏమైనా అంటుకుంటుందా? ఏమంటుకోదు. ఓకే. అంటుకోదు. అంటే ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా మనం దానం ఇచ్చేటప్పుడు కూడా ఓ పురోహితుడికి ఇస్తారు కదా ఆలయంలో ఇచ్చినప్పుడు దానికి గోత్రము, నక్షత్రము, మీరు ఏ సంకల్పం కోసం ఇస్తున్నారు, వాళ్ళకి ఆ దోషం పోవాలని ఒక మంత్రం చదివి ప్రతిగృహ్యతాం అని వీళ్ళంటే ప్రతిగృహ్యామి అని వాళ్ళని తీసుకుంటారు. ఓకే. అలా అని చెప్పి తీసుకున్నప్పుడు అది మంత్రం పనిచేస్తుంది. ఇలా ఏదో అలా ఇచ్చేస్తే అలా ఎలా పనిచేస్తుంది? అలా హ్మ్. పనిచేయదు. చాలామందికి తెలియక ఏదో అలా ఇచ్చేస్తే పోతుందేమో దోషం అని ఒక మూఢత్వంలో చేసే పనులు అవన్నీ కూడా. హ్మ్. ఇంకోటి ఏంటంటే పసుపు ముద్దతో పొరపాటును కూడా చెప్పు ఆకారం అస్సలు చేయకూడదు పసుపు ముద్దతో. హ్మ్. పసుపు మంగళకరం. మంగళకరమైనటువంటిది. మనం చెప్పు ఆకారం ఎలా చేస్తాం దాంతో? గౌరీదేవిని గూడా ఆ! చేస్తాం పసుపుతోటి. పసుపుతో మనం వినాయకుడిని చేస్తాం. చేస్తాము, గౌరీదేవిని గౌరీదేవిని చేస్తాం. చేస్తాము. ఎన్ని చేస్తాం? పసుపు మంగళకరమైన వస్తువు. అలాంటి వస్తువుతో నువ్వు అలాంటి పదార్థం అస్సలు చేయకూడదు. ఎవరు చేశారో మరి ఇంకెవరైనా చేస్తుంటే కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాను. అస్సలు అదే. చేయకూడదు. ఇంకా ఒకవేళ మీకు అంతగా పసుపు ముద్దతో ఏదైనా ఆకారం చేసి ఇవ్వాలి అనుకుంటే గణపతి ఆకారం చేసి ఇవ్వచ్చు. హ్మ్. అది మంచిది చెప్పాలంటే. ఓకే. అంటే ఒకవేళ అంతగా ఒక బొమ్మలా చేసి ఇవ్వాలని ఉంది అనుకుంటే చేసేవచ్చు. కానీ పుట్టి పసుపు కుంకుమలు ఇచ్చినా కూడా మంచిదే. హ్మ్. ఎవరికైనా కూడా అందులో ఎటువంటి దోషం లేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక ఉల్లిపాయలు దానం ఇస్తారు. ఉల్లిపాయ అసలు దానం ఇవ్వద్దని చెప్తుంది శాస్త్రం. ఓకే. ఉల్లిపాయలు మనం స్వయం పాకంలో ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వకూడదు ఉల్లిపాయ దానం. అయితే గురువుగారు రీసెంట్‌గా ఆహ్, ఉమ్, ఇలానే తాంబూలం తీసుకునేటప్పుడే ఉమ్. మట్టి ప్రమిదలు ఇవన్నీ గూడా తీసుకోవచ్చా గురువుగారు దానం కింద? అంటే ఏమైనా తాంబూలం కింద ఇట్లా ఇస్తే? దీపదానం అంటారు దాన్ని. పేరంటాలకి ఇవ్వరు దీపదానాలు. హ్మ్. పురోహితుడికి ఇస్తారు దీపదానం అనేటువంటిది.
అంటే ఇది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురువు గారు. ఆహా, ఇది కూడా మీకు జరిగిందా? ఇది కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే అందుకే ఇవాళ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. నాకు లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. ఓకే. మట్టి అయితే ప్రమిదలు ఇచ్చారా మీకు? ఆ? మట్టి ప్రమిదలు మట్టి ఇచ్చారా? ప్రమిదలో పువ్వొత్తి ఉంటుంది కదా, అవి పెట్టి ఇచ్చారనమాట. ఓకే ఓకే అది ఒక మట్టి కుండ, ఓకే రుద్రాక్ష, ఓకే. విభూది గడ్డ, బియ్యము, రుద్రాక్ష ఇవ్వచ్చు తప్పులేదు, ఇవన్నీ బియ్యం ఇచ్చారు. ఇవ్వచ్చు తప్పులేదు, నువ్వులుండ, పల్లి ఉండ, ఇవన్నీ ఇచ్చారనమాట. ఉండలు ఇవ్వచ్చు తప్పేం లేదు. కాకపోతే నువ్వులు ఉండలు అందరికీ ఇవ్వకూడదు. ఒక్కోసారి అమ్మాయి ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, వీళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళకి హాని చేస్తారు, హాని చేసిన వాళ్ళు అవుతారు కదా. అందుకని చాలా మంది తెలియక నువ్వులు దానం ఇచ్చేటప్పుడు కూడా ఏమంటే మేము గోవుకు పెట్టేయాలంటారు. పెట్టొద్దని చెప్తానని. ఎందుకంటే గోవు ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి అమ్మ, అదేమవుతుంది వీళ్ళకి ఇంకా దోషం కదా, అది విచ్ఛిన్నమైంది దాని గర్భం, ఇంకా చాలా పెద్ద దోషం అవుతుంది, పుణ్యం పోయి. అదే అదే అంటే మామూలుగా మనం గోవుకి ఏదైనా పెడితే మన ఇది పోవడానికి మనం పెడతాం కాబట్టి అది పెడితే కూడా దోషం. సో ఈ మట్టి ప్రమిద ఇలా అయినది దీపం వెలిగించకుండా మనం తీసుకోకూడదా? అంటే యాక్చువల్గా ఈ దీపదానం అనేటువంటిది వీళ్ళు ఇచ్చుకోరు, ఏది పేరెంటాలుగా ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు చేయరు. ఓకే. ఆలయంలో పర్వదినాల రోజు దీపదానం ఇస్తుంటారు. అది కూడా మనం వెలిగించి సంకల్పంతో ఇవ్వాలి, సంకల్పంతో ఇవ్వాలి దీపదానం. దీపదానం తీసుకునే మామూలు విషయం కాదు, వెలిగించి ఇస్తారు. ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన గాయత్రి చేసుకుంటారు. ఎవరైతే దానం తీసుకోవడం వేరు, పేరెంటాలుగా ఇవ్వడం వేరు, అందరూ పంచుకుంటారు. అది మీరు ఇచ్చారు వారు ఇచ్చారు అది వేరు, సంకల్పం చెప్పి దానం ఇవ్వడం వేరు. సంకల్పం చెప్పి దానం ఇచ్చినప్పుడు ఆ దోషం ట్రాన్స్ఫర్ అవుతుంది. నార్మల్గా ఇచ్చినప్పుడు ఆ దోషం ట్రాన్స్ఫర్ ఏమవ్వదు. మంగళకరమైన వస్తువులు ఇచ్చినందుకు వీళ్ళకి మంగళాలు, తీసుకున్న వాళ్ళకి మంగళం జరుగుతుంది. ఓకే. అట్లా. సో అంటే జనరల్ గా మనం ఎవరైనా ఆడవాళ్ళు అంటే తాంబూలం తీసుకోవడానికి రండి అంటే వెళ్తూ ఉంటాం కదా, వెళ్తుంటారు. అంటే తెలియక వాళ్ళు ఏదో ఇస్తారు, మనం ఏదో తీసేసుకుంటాం. అవునమ్మా. సో ఇవాళ ఒకటి తాంబూలంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, అదేవిధంగా జాకెట్ బట్ట వస్త్రం ఇస్తుంటారు, అదేవిధంగా పసుపు, కుంకుమ, గంధం, ఇవే. ఇంతకుమించి ఎక్కువేం ఉండదు. ఎక్కువేం ఎవ్వరు కూడా అసలు సాధారణ ఎవరో తెలియక మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఉచ్చెప్పు తయారు చేసి, ఒక బొమ్మ తయారు చేసి, అదేదో అది చేసిస్తే దోషం పోతుందేమో ఒక భ్రమలో ఇవ్వడం, అట్లాంటివి ఏమీ పోవు. అదన్నీ పిచ్చి పనులు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్పితే ఏం లేదు. అవతల వాళ్ళని భయభ్రాంతులు చేయడం, వీళ్ళు అపోహలో ఉండడం తప్పితే ఏం లేదు అక్కడ. పోన్లే గురుగారు, ఇవాళ అంటే ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటివి తీసుకోవాలి అన్నవి అంటే నాకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, బహుశా అడగలేకపోవచ్చు. అవునమ్మా. కాబట్టి ఇవాళ కొన్ని సమస్యలకి నివృత్తి దొరికి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.